డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేతిలోనే ఉంటుంది. కానీ అందులో రాసిన ఒక్క షార్ట్ ఫామ్ కూడా అర్థం కాదు. బీపీ తెలుసు. కానీ టీడీఎస్ అంటే, ఎస్ఓఎస్ అంటే, బీడీ అంటే, హెచ్ఎస్ అంటే వీడియో చివరి వరకు చూస్తే అందులో ఉన్న దాదాపు అన్ని కామన్ షార్ట్ ఫామ్స్ చదవగలుగుతారు. హాయ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ లావణ్య. నేను ఫార్మసిస్ట్‌ని. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్‌లో షార్ట్ టర్మ్స్ ఉంటాయి కదా! అది ఏంటి? వాటి మీనింగ్ ఏంటి అని. మొదటిగా మనం తెలుసుకోబోయే షార్ట్ టర్మ్ ఏంటంటే డాక్టర్ మన బాడీ యొక్క వైటల్స్ తెలుసుకోవడానికి వ్రాసేవి. నెంబర్ 1 వచ్చేసరికి బీపీ అని. అంటే బ్లడ్ ప్రెషర్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్‌బీఎస్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి యూఎస్జీ అంటే అల్ట్రాసౌండ్ లేదా సోనోగ్రఫీ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి సిఎక్స్ఆర్ అంటే చెస్ట్ ఎక్స్‌రే అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి టీఎల్‌సి అంటే టోటల్ ల్యూకోసైట్ కౌంట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి టీఎంపీ అంటే బాడీ టెంపరేచర్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి పీఆర్ అంటే పల్స్ రేట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్ అంటే రెస్పిరేటరీ రేట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ అంటే హార్ట్ రేట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి బీటీ బ్లీడింగ్ టైమ్ అని అర్థం. అండ్ సిటీ అంటే క్లాటింగ్ టైమ్ అని. కానీ ఈ మధ్య వీటిని రేర్‌లీ ఆర్డర్ చేస్తున్నారు. రెండవదిగా మనం తెలుసుకోబోయేది డాక్టర్ మెడిసిన్స్‌లో రాసే షార్ట్ టర్మ్స్. ఫస్ట్ నెంబర్‌లో మనం చూసేది క్యాప్ అంటే క్యాప్సూల్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్ అంటే టాబ్లెట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్‌జే అంటే ఇంజెక్షన్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐపి అంటే సిరప్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఐవి అంటే ఇంట్రావీనస్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఐఎం ఇంట్రామస్క్యులర్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి పిఓ అంటే బై మౌత్ లేదా బై ఓరల్ అని అర్థం. ఎస్ఎల్ అంటే సబ్లింగ్వల్ అని అర్థం. ఎస్సి అంటే సబ్కుటేనియస్ అని అర్థం. ఇంకా తరువాత చెప్పబోయే షార్ట్ ఫామ్స్ దాదాపు ప్రతి ప్రిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అది తెలియక చాలామంది మెడిసిన్స్ తప్పుగా వాడతారు. మూడవదిగా మనం తెలుసుకునేది డాక్టర్ ఆ మెడిసిన్‌ని ఎలా తీసుకోవాలో వ్రాసేవి. ఫస్ట్ నెంబర్‌లో మనం చూసేది బీడీ లేదా బిఐడి. రెండిట్లో ఏదైనా రాయొచ్చు. దాని మీనింగ్ ఏంటంటే ట్వైస్ డే లేదా 2 టైమ్స్ ఎ డే. ఆ మెడిసిన్ రోజులో 2 సార్లు తీసుకోవాలని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి టీడీఎస్ ఆర్ టీఐడి అంటే 3 టైమ్స్ ఎ డే. రోజులో 3 సార్లు తీసుకోవాలని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి ఓడి అంటే వన్స్ ఏ డే అని అర్థం. రోజులో ఒక్కసారి మాత్రమే. మెడిసిన్స్ కాకుండా ఆప్థాల్మాలజీ వాళ్ళు కూడా ఓడిని యూజ్ చేస్తారు. ఓడి అంటే రైట్ ఐ అని అర్థం. చూసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్యూడి అంటే ఎవ్రీ డే అని అర్థం. రోజూ తీసుకోవాల్సిన మెడిసిన్ అని. కానీ నౌఎడేస్ డాక్టర్స్ దీన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే క్యూడీకి, క్యూఐడీకి మధ్య చాలామంది కన్‌ఫ్యూజన్ వ్యక్తపరుస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి క్యూఐడీ 4 టైమ్స్ ఎ డే అని అర్థం. అంటే రోజులో 4 సార్లు తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ప్రతి 6 గంటలకి ఒకసారి ఒక టాబ్లెట్ తీసుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఓఎస్ అంటే ఇఫ్ నెసెసరీ అని అర్థం. గుర్తుపెట్టుకోండి ఇఫ్ నెసెసరీ నాట్ రెగ్యులర్‌లీ. అంటే మెడిసిన్స్ కొన్ని ఫీవర్ వచ్చినప్పుడు లేదా పెయిన్ వచ్చినప్పుడు లేదా వామిటింగ్స్ అవుతున్నప్పుడు మాత్రమే ఆ టైంలో తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తారు. దానికోసం ఎస్ఓఎస్‌ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఎస్ హోరా
సోమ్ని లేదా బీటీ అని ప్రిస్క్రైబ్ చేస్తారు. అంటే బెడ్ టైమ్ లేదా బిఫోర్ స్లీప్ అని అర్థం. దీన్ని ఆఫ్టర్ డిన్నర్‌లో తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి బీబీఎఫ్ అంటే బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి పీసీ అంటే ఆఫ్టర్ మీల్స్ అంటే తిన్న తరువాత అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి ఏసీ అంటే బిఫోర్ మీల్స్ తినక ముందు అని అర్థం. నాలుగవదిగా చూడబోయేది డాక్టర్ ట్రీట్మెంట్ కోసం లేదా డయాగ్నోసిస్ కోసం యూజ్ చేసే షార్ట్ ఫార్మ్స్. నెంబర్ 1లో మనం చూసేది సి/ఓ అంటే కంప్లెయింట్స్ ఆఫ్ అని అర్థం. లైక్ వామిటింగ్స్ కానీ, హెడేక్ కానీ, స్టమక్ పెయిన్ కానీ ఇలాంటి కంప్లెయింట్స్ డాక్టర్‌కి చెప్తూ ఉంటారు. దాన్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఓ/ఈ అర్థం ఆన్ ఎగ్జామినేషన్ అని. డాక్టర్ ఏమేమి చెక్ చేశారు? బీపీ చెక్ చేశారు, టెంపరేచర్ చెక్ చేశారు. ఇలా ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎక్స్ ప్రిస్క్రిప్షన్ స్టార్ట్ మెడిసిన్ అని అర్థం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి టీఎక్స్ అంటే ట్రీట్మెంట్. ఈ ఆర్ఎక్స్, ఈ టీఎక్స్ ట్రీట్మెంట్ అండ్ ప్రిస్క్రిప్షన్ 2 సేమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డిఎక్స్ అంటే డయాగ్నోసిస్. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఎక్స్ అంటే హిస్టరీ అని. పేషెంట్స్‌కి ప్రీవియస్‌గా ఏమైనా డిసీజ్ ఉన్నాయా అని. అంటే బీపీ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏదైనా టాబ్లెట్స్ మీద ఉంటున్నారా? ఇలాంటి వాటిల్ని ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎక్స్ అంటే సింప్టమ్స్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్/ఎస్ అంటే సైన్స్ అండ్ సింప్టమ్స్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి విఎస్ అంటే వైటల్ సైన్స్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి స్టాట్ అంటే ఇమ్మీడియేట్‌లీ అని అర్థం. ఆర్‌బీఎస్ అంటే రాండమ్ బ్లడ్ షుగర్ అని. పీఆర్ఎన్ అంటే వెన్ రిక్వైర్డ్ అని. హెచ్‌బీఏ1సీ అంటే యావరేజ్ షుగర్ అని. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని. ఎన్‌పీఓ అంటే నథింగ్ బై మౌత్ అని. పీపీబీఎస్ అంటే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అని. ఎల్ఎఫ్టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని అర్థం. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని అర్థం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ మెడిసిన్ నాలెడ్జ్‌ని సింపుల్ తెలుగులో తెలుసుకోవాలంటే లావణ్య ద ఫార్మసిస్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. ప్రతి వారం ఇలాంటి ఉపయోగపడే వీడియోలతో మీ ముందుకు వస్తాను. థాంక్ యూ.